శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు నమస్కారం. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనం హిందూ ధర్మం గురించి వివరించుకుంటున్నాం కదండి. అందులో స్త్రీ పాత్ర యొక్క విశిష్టత ఏమిటంటారు? తప్పకుండా తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. హిందూ ధర్మంలో స్త్రీ యొక్క పాత్ర గురించి మనం పోయిన ఎపిసోడ్లో అలంకరణ గురించి మాట్లాడుకున్నాం. అలంకరణలో భాగంగా కట్టు బొట్టు జుట్టు గురించి మాట్లాడుకున్నాం. దీని గురించి కొంతమంది అడిగారు, ఈ కట్టు బొట్టు జుట్టు అనేవి ఇండియాలో ఉండే వాళ్ళకేనా, ఫారెన్ వెళ్ళి చదువుకునే హిందూ ధర్మం మన వాళ్ళకి ఏమీ లేదా, పాటించే వాళ్ళకి ఎటువంటి నియమాలు లేవా అని నన్ను కొందరు అమ్మాయిలు అడిగారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి యువత మీద, ప్రతి ఒక్కరి మీద మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన హైందవ ధర్మాన్ని పాటించవలసిన ధర్మం ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఎలా చెప్పాలి అనుకుంటున్నానంటే, ఎక్కడికి వెళ్ళనివ్వండి, నీ యొక్క అలంకరణలో, నీ యొక్క వేషభాషల్లో, నీ యొక్క సాంప్రదాయంలో, ఇప్పుడు మనం అనుకుంటున్నామండి, ఇప్పుడు నన్ను అడిగిన పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడ కన్నా కూడా అబ్రాడ్ వెళ్ళి చదువుకొని అక్కడ సెటిల్ అయిన వాళ్ళే నిజంగా మన ధర్మాన్ని ఎక్కువ పాటిస్తున్నారేమో. చాలా నిజం చెప్పారండి. ఎందుకంటే ఈ పండగలు చేసుకోవడం కానీ, పండగలు వస్తే వాళ్ళ యొక్క కట్టు బొట్టు కానీ సాంప్రదాయంగానే ఉంటున్నాయి, వాళ్ళు పాటిస్తున్నారు. ఎందుకంటే ఎవరికైనా కూడా దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియదు, దూరం వెళ్ళిపోయినప్పుడే, దూరపు కొండలు నునుపు అంటారు కదా, ఈ యొక్క అమ్మ యొక్క విలువ దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. అందుకని పాటిస్తున్నారు. ఇంకా చెప్పుకోవాలి అంటే, అక్కడ అప్పాజీ నిర్వహించిన సామూహిక భగవద్గీత పారాయణలో కొన్ని వేల మంది పిల్లలు పాల్గొన్నారు. అదే కార్యక్రమం మన ఇండియాలో చేస్తే ఒక్క పిల్లలు సరిగ్గా పార్టిసిపేట్ చేయరు. ఎందుకంటే అక్కడే నిజంగా చెప్పాలి అంటే మన ధర్మానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అన్య మతస్థులు కూడా మన ధర్మంలోకి మారుతున్నారు, మన ధర్మాన్ని గుర్తించారు, సనాతన ధర్మం యొక్క విలువల్ని తెలుసుకుంటున్నారు. హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్ అందరూ ఎక్కువ విదేశీయులే కదండి. ఎంత చైతన్యం అండి, హరే రామ హరే కృష్ణ హిందూ ధర్మంలో వారు ఎంత చైతన్యం తీసుకొస్తున్నారు. అవునండి, అలాగా చాలామంది చైతన్యం అవుతున్నారండి. ఇప్పుడు మన హిందువుల్లో కూడా చైతన్యం మొదలైంది. ఇక్కడ మన స్త్రీ పాత్ర గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం ఎగినా, ఎందుకాలినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఇక్కడ మన దేశము వేదభూమి, ఓంకారము పుట్టిన భూమి ఇది. మన సనాతన ధర్మంలో మన ఓంకారం, మన ప్రణవం పుట్టిన భూమి ఇది. అందుకని దీనికి విశేషమైన స్థానము ఎక్కడైనా ఉంటుంది. అందుకే మన భారతదేశము జగద్గురు అయింది అన్ని దేశాలకి. ఈ విషయము ఇక్కడున్న వాళ్ళం మర్చిపోతున్నాం. ఇప్పుడే చెప్పాను కదండి, దగ్గరున్న వాళ్ళకి విలువ తెలియదని. ఒక రీసెర్చ్లో తెలిసిందన్నారమ్మా, సూర్యుడు దగ్గరికి ఎవరో వెళ్ళలేరు, సూర్యుడు నుండి ఓంకార శబ్దం వినపడుతుంది అని మొన్న రుజువైంది కూడానండి. నేను మీకు చెప్పానో లేదో, ఆదివారానికి సూర్యుడు అక్కడ పరబ్రహ్మ నుంచి వచ్చినవాడు సూర్యుడు, అంతేనా? పరబ్రహ్మ నుంచి వచ్చినవాడు. ఆ పరబ్రహ్మని స్మరిస్తూ ఉన్నాడు, ప్రణవాన్ని స్మరిస్తూ ఉన్నాడు సూర్యుడు. ఈ శంఖాలను కూడా పెట్టుకుంటే ఓంకారం, చెవు దగ్గర పెట్టుకుంటే ఓంకారం వినిపిస్తుంది కదండి. శంఖంలోంచి కూడా ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కొక్క శంఖంలో ఓంకారం వినిపిస్తూ ఉంటుంది. ఓంకారనాదం కొన్ని శంఖాల్లో వినిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ అదే చెప్తున్నాను, ఇవన్నీ ఒక స్త్రీగా నువ్వు తెలుసుకొని నీ పిల్లలకి చెప్పాలి. తల్లిదండ్రులు ఇద్దరి బాధ్యత. నేను కేవలం స్త్రీమూర్తుల గురించే ఎందుకు చెప్తున్నాను అంటే, పిల్లల్ని పెంచే బాధ్యత తల్లి మీదే ఎక్కువ ఉంటుంది. తండ్రి నిర్వహించాలంటే స్త్రీ బాధ్యత కదండి. పిల్లలకి తల్లి మొదటి గురువు కాబట్టి మంచి చెడ్డలు నేర్పాల్సింది
తల్లే. అందుకనే ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అంటారు. అవును, ముందు ఇల్లునే చూడమంటారు. అవును, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి. అందుకే ఇదే చెప్తున్నాను, మీరు మంచి పాయింట్ చెప్పారు, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి. ఇప్పుడు నువ్వు సనాతన ధర్మానికి సంబంధించిన వస్త్రాలు కానీ నీ కట్టు బొట్టు కనుక సనాతన ధర్మాన్ని చక్కగా నిలబెట్టేవిగా ఉంటే అక్కడ నీ పిల్లలు ఆడవనియండి మగవనియండి నిన్ను చూస్తూ పెరుగుతారు కాబట్టి వారు కూడా నీ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఇక్కడ మీరే తల్లిదండ్రులే పాటించకపోతే పిల్లలు ఎలా పాటిస్తారు? వాళ్ళకి తెలియదు కదా, అసలు తెలియదు కదండి, తెలియదు కదా. కట్టుబొట్టు జుట్టు ఎందుకు చెప్పాను అంటే ఎవరి మీద కక్ష కాదండి, మన సాంప్రదాయ దుస్తులు ధరించడానికి ఏంటి బాధ, ఎందుకు బాధ? అవునండి, మన ధర్మం. మనం ఇప్పుడు నేను చీర కట్టినానండి, నేను తెలుగింటి అమ్మాయిని అని నా వస్త్రధారణ చెప్తోందా లేదా? మనం అమెరికా అక్కడికి వెళ్తే 2 చేతులు ఎత్తి మొక్కుతారండి హిందూ మహిళని చూడగానే, కట్టుబొట్టు ద్వారానే కదా. ఇంకోటి, ఫోన్ ఎత్తగానే ఈ హలో అనే పదాన్ని మాన్పించడానికి ప్రయత్నం చేయండి. అది చాలా కష్టమైన విషయం అండి. ఇప్పుడు టెలిగ్రామ్, ఆ టెలిఫోన్ కనిపెట్టిన వారి యొక్క గర్ల్ ఫ్రెండ్ పేరు హలో. మన గర్ల్ ఫ్రెండ్ కాదు కదండి. సరే, మన అవసరము ఆ టెలిఫోన్ని వాడుకుంటున్నాము. జై శ్రీరామ్ అనండి, లేకపోతే ఓ శ్రీమాత్రే నమః అనండి, ఓం నమః శివాయ అనండి. ఇవి పలకడం వల్ల, ఇవి ఉచ్చరించడం వల్ల, ఇప్పుడు నేను లలితా సహస్రనామం చదివినప్పుడు చెప్తూ ఉంటాను, 72,000 నాడులు ఉత్తేజం అవుతాయట అక్షరాల వల్ల. అవునండి, సంస్కృత పదాల నుంచి మనం ఉచ్చరిస్తే నాడులన్నీ ఉత్తేజం చెందుతాయి. అలాగే ఒక భగవన్నామం చేస్తున్నప్పుడు కొన్ని వ్యాధులు కూడా తగ్గుతాయంటారండి. ఇప్పుడు ఎవరో మీకు ఫోన్ చేశారండి, వాడు ఏదో కోపంలో ఉన్నాడు, ఓం నమః శివాయ అన్నారనుకోండి, శాంతి అయిపోతారు కదా. ఎంతో కొంత ఉపశమించబడుతుందిగా. జై శ్రీరామ్ అనండి, లేకపోతే శ్రీమాత్రే నమః అనండి, లేకపోతే ఓం నమః శివాయ అనండి, మీ ఇష్టం అది. లేకపోతే హరే రామ్ హరే కృష్ణ అనండి, అది మీ ఇష్టం. ఈ హలో అనే పదాన్ని ఈ తల్లులు ప్రత్యేకంగా మీరు మానేయండి. ఇద్దరికీ చెప్తున్నా, తల్లులు తండ్రులు ఇద్దరికి. అంటే ఫోన్లోనే కాదండి, విడిగా కూడా హలో హలో అని పిలుచుకుంటారు కదా. ఇప్పుడు నేనున్నాను, మీరు నేను ఫోన్ చేసుకుంటే ముందు ఏం చెప్పుకుంటాం, శ్రీమాత్రే నమః అమ్మ అనుకుంటాం. అట్లా అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకోండి. ఇప్పుడు మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, ఒక స్త్రీగా మీకు చైతన్యం వచ్చింది, మీరు మీ భర్తకి చెప్తారు. మీరు ఎప్పుడైతే మీరు భార్యాభర్తలు ఇద్దరు పాటిస్తున్నారో మీ పిల్లలు పాటిస్తారు. అప్పుడు వాళ్ళకి అసలు ఈ శ్రీమాత్రే నమః అంటే ఏంటి అనేది తెలుసుకోవాలని జిజ్ఞాస పెరుగుతుంది. ఈ నమశివాయ అంటే ఏంటి, హరే రామ హరే కృష్ణ అంటే ఏంటి అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వాళ్ళలో మొదలవుతుంది. మన సాంప్రదాయ దిశగా వాళ్ళు అడుగులు వేస్తారు. ఒక్క వాక్యంతో, అంతే కదండి. వాక్యంతోనే మొదలు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అన్నాం అనుకో, అలా ఏంటి అమ్మ ఎప్పుడు చూసినా శ్రీమాత్రే నమః అంటుంది అంటే ఏంటి, అలా శ్రీమాత అనే అర్థం ఏంటి, ఆ శ్రీమాత అని తెలుసుకోవాలని మొదలుపెట్టారా లలితా సహస్రనామం చదువుతారు. చూడండి ఎంత సులువుగా మార్గంలోకి వెళ్ళిపోతారు. అందుకని తల్లి ప్రత్యేకమైన స్థానాన్ని ఎప్పుడు పొందిందండి. ఎక్కువ తక్కువ కాదు, తల్లిదండ్రులు ఇద్దరిది బాధ్యత, ముఖ్యంగా స్త్రీది ఇంకా బాధ్యత. ఇల్లాలిదే కదా బాధ్యత. ఇక్కడ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, దీపమే కాకుండా దీపాంకురాన్ని కూడా పెంచాలి కదండి ఇల్లాలి. ఎంతసేపు పూజలు, పరిహారాలు, గుళ్ళు, గోపురాలు, సనాతన ధర్మం ఇదంతా మన హైందవ ధర్మంలో ఉన్నది. ఇప్పుడు మీరు చేసుకుంటూ వెళుతున్నారు, మీ పిల్లలకి ఏమైనా చెప్తున్నారా? గుళ్ళో మీరే నైటీ వేసుకుని ఒక టవల్ కట్టుకుని వచ్చేస్తున్నారా? మా గుళ్ళల్లో కూడా, గుడికి కూడా నైటీ వస్తున్నారండి. నేను చూశాను, నైటీ వేసుకుని పైన తువ్వాలు పెట్టుకుని అని వెళ్ళిపోతారు. ఏంటండి ఇది, ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు సమాజాన్ని, నాకు అర్థం అవట్లా. గుళ్ళకి జుట్టు విరబోసుకుని రాకండి. ఇవి 2 పాటించండి. ఫస్ట్ మన సనాతన ధర్మంలో ఉన్న వస్త్రాలు ధరించండి. గుడికి వచ్చినప్పుడు సాంప్రదాయం అంటే నేను కొంచెం పెద్దగా చెప్పానేమో, సాంప్రదాయమైన దుస్తులు ధరించండి, జుట్టు ముడి వేసుకోండి. కానీ కొన్ని గుళ్ళల్లో చాలా రూల్స్ ఉంటున్నారు. వేషాధరణ గనక సరిగా లేకపోతే వాళ్ళని ఎలా చేయట్లేదు. ఉండాలండి. కనీసం గుడికి వెళ్ళినప్పుడైనా సాంప్రదాయమైన వస్తువులు ధరించండి, జుట్టు విరబోసుకోవడం మానేయండి. ఇవి 2 మీరు పాటించారనుకోండి, మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా పాటిస్తారు. మనం గుడికి వెళ్తున్నాము, ఈ డ్రెస్లో వెళ్ళాలి అన్న ఒక నియమము నిబంధన వచ్చేస్తుంది కదండి. ఇవన్నీ ఈ చిన్నవన్నీ కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని
నేను చెప్తున్నాను, మీరు ఎంత శ్రద్ధ అయితే మీ కుటుంబానికి పెడుతున్నారో మీ పిల్లల్ని ఒక భరతమాత పౌరుల కింద తీర్చిదిద్దండి. నేటి బాలలే రేపటి పౌరులు కదా. నేను ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఛత్రపతి శివాజీ మనందరికీ సుపరిచితమే. అవునండి. జిజియాబాయి ఆవిడ 8 మంది సంతానం అండి. ఆవిడకి జిజియాబాయికి 8 మంది సంతానంలో 7 చనిపోయారు. 8వ వాడు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ గారు ఆవిడ గర్భంలో ఉన్నప్పుడు భర్త వేరే కర్ణాటక రాష్ట్రం వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వెసులుబాటు లేక అక్కడ వేరే స్త్రీని పెళ్లి చేసుకుని ఉండిపోయారు. ఆయన ఇక్కడికి రాలేదు. భర్త వెళ్ళి పెద్ద కొడుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన కూడా యుద్ధంలో చనిపోయారు. అదంతా వేరే. ఇంకా అసలు జిజియాబాయి గారిని పూనా అనే రాష్ట్రానికి ఆ రాజ్యాన్ని ఈవిడికి వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు జిజియాబాయి గారు తల్లిదండ్రులు మొత్తం ఆ తండ్రి యొక్క వంశం కూడా మొత్తం అందరూ కూడా మొఘలుల పాలనలో ఉరితీయబడ్డారు. భర్త రాలేదు, అక్కడ వేరే స్త్రీని పెళ్లి చేసుకుని ఉండిపోయారు. ఎన్నో భోగభాగ్యాలు అనుభవించడానికి అనువుగా ఆవిడకు ఉంది, ఎందుకంటే రాణి కదండి. కానీ ఆవిడ గర్భంలో శివాజీ గారిని మోస్తూ కింద పడుకునేది, కొండలెక్కేది, కత్తి యుద్ధం నేర్చుకునేది, ఎంత తీవ్రమైన కష్టం చేసేది. ఎందుకంటే రేపు పుట్టబోయే గర్భవతిగా ఉన్నప్పుడే ఇవన్నీ చేశారు. ఎందుకు అంటే ఆవిడ ఒక పుస్తకంలో చదివారట, రేపు పుట్టబోయే పిల్లలు స్వాతంత్రం నా జన్మ హక్కు అనే నినాదం ఆవిడది. ఈ నినాదానికి బలం పోసేవాడుగా పుట్టాలి అని చెప్పి ఆవిడ హంసతూలికా తల్పం మీద పడుకోకుండా, రాణి కదండి పడుకోలే, కిందే పడుకునేది ఆవిడ. కొండలు ఎక్కేదట కర్ర సహాయంతో కడుపుతో ఉన్నప్పుడు. అంటే అలాగా ప్రతి స్త్రీమూర్తి ఇప్పుడు మారవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎలా వస్తాయి? శివాజీ కూడా అభిమన్యుడిలాగా ఆ రోజుల్లో అభిమన్యుడు కడుపులోంచి అన్ని విద్యలు నేర్చుకున్నారు. అలానే శివాజీ కూడా నేర్చుకున్నారండి. నేర్చుకుని అసలు ఎలాంటి పుత్రుడిని తయారు చేసిందండి ఆవిడ? రాజపుత్రుడు. అర్ధనీతి శాస్త్రం అండి. ఆవిడ యుద్ధ కళలు ఎన్నో నేర్పింది, దాంతోపాటు అర్ధనీతి శాస్త్రం కూడా ఆవిడ నేర్పింది. ఆ రాజ్యం మీద ముస్లిం దండెత్తి వచ్చినప్పుడు ఆవిడ ఒకలాంటి యుద్ధనీతి రచించి కొద్దిమంది సైన్యంతో కొడుకు గెలిచేలా చేసిన వీరనారి, వీరమాత జిజియాబాయి. ఆ మాతృమూర్తికి వందనములండి. ఇట్లాంటి స్ఫూర్తి నింపే కథలు మీ పిల్లలకి చెప్పండి, మీరు నేర్చుకోండి. బాహుబలి గురించి కాదు చెప్పాల్సింది, ఇట్లాంటి బాహుబలి గురించి చెప్పండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఒక వీర సావర్కర్ని తయారు చేయండి, భగత్ సింగ్ని తయారు చేయండి. ఇప్పుడు మన హిందూ ధర్మానికి చాలా అవసరం. అలా అని ఏదో చదువులు మానేసి దేశం మీద పడి రోడ్డు మీద తిరగమని చెప్పట్లేదమ్మా. అది చేస్తూనే ఇలా తీర్చిదిద్దండి. ఎప్పుడో అప్పుడు సమాజానికి ఉపయోగపడతారండి ఖచ్చితంగా. ఎప్పుడైతే మన ధర్మం నరాల్లో ఉంటుందో మన హిందూ ధర్మం ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు చూపిస్తారు. అట్లా తీర్చిదిద్దండి. అంతేగాని ఏదో ఈ పూజ చేయించండి, నేర్పించండి, అది కూడా మన ధర్మమే. అంటే వీర వనితల్లాగా, ఒక ఝాన్సీ లక్ష్మిలాగా ఆ చైతన్యం నింపండి. స్త్రీమూర్తులందరూ కూడా మీరు చైతన్యం నింపుకోండి, మీ పిల్లల్లో నింపండి. ఇట్లా చాలా విషయాలు ఈ హిందూ ధర్మంలో స్త్రీ పాత్ర గురించి ఇంకా చెప్పుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి చర్చించుకోవాల్సినవి. దీన్ని విని వదిలేయడం కాకుండా పాటించడానికి ఆచరించినప్పుడే జిజియాబాయి కింద మారగలరు. ఒక వీర శివాజీని తయారు అందించగలరు, సమాజానికి అందించాలండి. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఒకళ్ళు కావాలా, ఇద్దరు కావాలా నిర్ణయించుకోండి. అంతమందిని మీకు నచ్చినట్టు కనండి. ఒకళ్ళని మాత్రం కని మాకు ఇవ్వండి, మేము తయారు చేస్తాం. హిందూ ధర్మానికి కావలసినట్టుగా ఒక జిజియాబాయిని, ఒక శివాజీని, ఒక శంకరాచార్యుల్ని, ఒక ఝాన్సీ లక్ష్మిని మేము తయారు చేసుకుంటాం. మాకు ఇవ్వండి, మా హిందూ సమాజానికి ఇవ్వండి. శ్రీమాత్రే నమః.